Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 46వ శ్లోకము. శ్రీ భగవానువాచ యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. యతః ప్రవృత్తి భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఎవరి వలన ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవృత్తి కలుగుచున్నదో, ఎవరి చేత ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడి ఉన్నదో వారిని అట్టి పరమాత్మను మనుజుడు స్వకీయ కర్మముచే ఆరాధించి జ్ఞానయోగ్యత రూపసిద్ధిని పొందుచున్నాడు. యతః ప్రవృత్తిర్భూతానాం, ఎవరి నుండి సమస్త ప్రాణికోట్లకు ఉత్పత్తి మొదలగునవి కలుగుచున్నవో అని చెప్పుట వలన సమస్త జీవులకును ఆధారభూతుడు ఆ పరమాత్మయే అని స్పష్టమవుతోంది. జడమైన వస్తువు చైతన్యం యొక్క సహాయం లేనిదే ఏమీయూ చేయజాలదు. జడమగు ప్రకృతి చిద్రూప పరమాత్మ వలననే స్పందించుచున్నది. కాబట్టి జీవులు తమ సమస్తమునకు కారణభూతుడైన ఆ పరాత్పరుని ఎడల అపార భక్తి శ్రద్ధలు కలిగి వారినే ఆరాధిస్తూ పరమశ్రేయము పొందవలెను. ఏన సర్వమిదం తతం, ఇదే వాక్యము గీతయందు 3 సార్లు ప్రయోగింపబడింది. దేని చేత ఈ సమస్త ప్రపంచము వ్యాపించబడి ఉన్నదో అని దాని అర్థం. పరమాత్మ సర్వవ్యాపకులై ఉండుట వలన ఈ ప్రపంచమును వారు లేని చోటు లేదని నిశ్చితమవుచున్నది. పాలలో వెన్నవలే వారు సర్వత్రా వ్యాపించి ఉన్నారు. స్థూల నేత్రమునకు వారు కనిపించకున్నను జ్ఞాన నేత్రమునకు సర్వత్రా గోచరించుచుందురు. ఈ ప్రకారముగా అణువణువునందును భగవంతుడు వ్యాపించి ఉండుటచే, సర్వసాక్షి అయి సమస్తము చూచుచుండుటచే జీవుల అతని సాన్నిధ్యమును సర్వత్రా అనుభూతమునర్చుకొనుచు పాపకృత్యములేవియును చేయక భక్తిభావ సమన్వితులై ఉండవలెను. స్వకర్మణ తమభ్యర్చ్య, మనుజుడు మోక్షసిద్ధిని కర్మాచరణము ద్వారా ఎట్లు పొందగలడను ప్రశ్నకు భగవానుడిక్కడ చక్కని సమాధానం ఇచ్చారు. నీవు నీ కర్మ చేసుకుంటూ దైవాన్ని ఆరాధిస్తూ ఉండు, స్మరిస్తూ ఉండు. ఈశ్వరార్పణముగా నీ కర్మలను ఆచరించు, అనగా నీ కర్మల ద్వారా పరమాత్మను ఆరాధింపుము. అప్పుడు నీవు జ్ఞానసిద్ధిని తద్వారా మోక్షసిద్ధిని పొందగలవు అని భగవానుడిక్కడ బోధించారు. ఈ ప్రకారముగా కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేయునప్పుడే చిత్తశుద్ధి ద్వారా ఇది జ్ఞానావిర్భావమునకు హేతువై మోక్షప్రదమగును. అట్లు కాక ఫలాభిలాషతో చేసినచో కర్మ మోక్షహేతువు కానేరదు. కర్మను చేయుము, కానీ ఫలమును ఈశ్వరార్పణము గావింపుము. ఇది ఏ కర్మ ద్వారా ఈశ్వరుని ఆరాధించుట, అనగా భగవత్ ప్రీత్యర్థము కర్మలను ఆచరించవలెనని భావము. కర్మచే మోక్షము లభించునా అని కొందరు ప్రశ్నిస్తారు. లభిస్తుంది, కానీ దానిని చేయవలసిన పద్ధతిలో చేసిననే లభిస్తుంది అని తెలియవలెను. ఆ పద్ధతి ఏమిటంటే ఆ కర్మచే భగవంతుని అర్చించవలెను, అనగా ఆ కర్మను ఆచరించి ఆ ఫలితమును భగవంతునికి అర్పించవలెను. నిష్కామముగా కర్మాచరణ చేయవలెనని భావము. అప్పుడు కర్మయందలి దోషము తొలగిపోయి చిత్తశుద్ధి ద్వారా అది మోక్ష సాధనముగా పరిణమించును. ఇది ఏ కర్మ మార్గమందు గల కీలకము. ఆ కీలకమును
ఆ కర్మ రహస్యమును భక్తులపై కరుణచే భగవంతుడిక్కడ వెల్లడి చేసివేశారు. ఓ జీవుడా, కర్మ చేయుము, కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయుము. ఆ కర్మచే ఈశ్వరుని ఆరాధించుము. ఫలితములను కోరకుము. కర్మ చేయుటయే నీ వంతు, ఫలితమును భగవంతునికే అర్పింపుము అని ఇక్కడ చక్కగా బోధింపబడినది. ఈ పద్ధతి ద్వారా కర్మ తన కర్మత్వమును పోగొట్టుకొని తన బంధరూపమును తొలగించుకొని మోక్షహేతువుగా మారిపోవుచున్నది. దీనిని బట్టి కర్మ నింద్యము కాదనియు, కర్మ మార్గము నికృష్టము కాదనియు, దానిని ఆచరించు పద్ధతిని తెలుసుకొనినచో అది తక్కిన భక్తి జ్ఞానాదుల వలె పరమ పవిత్రమగు ఒకానొక మోక్ష సాధనము కాగలదని ఈ శ్లోకము ద్వారా స్పష్టమగుచున్నది. కానీ స్వకర్మణ తమభ్యశ్చ, స్వకీయ కర్మచే భగవంతుని ఆరాధించుటాను ఈ పద్ధతిని జనులు సరిగ్గా గమనించక దైవార్పితముగా కర్మలు చేయుటం అని కామ్యబుద్ధితో చేస్తున్నారు. అందువలన కర్మ బంధన రూపంగా మారిపోతోంది. భగవానుడో కర్మను మోక్షరూపముగా మార్చవచ్చునని తెలిపి దానికిచ్చట ఉపాయాన్ని కూడా సెలవిచ్చారు. కాబట్టి ముముక్షువులందరూ ఈ సత్యాన్ని జ్ఞాపకమునందుంచుకొని ఈ భగవద్వాక్యములపై విశ్వాసముంచి తాము చేయు సమస్త కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో భగవత్కైంకర్య బుద్ధితో చేయవలేను. అట్లు చేసినచో సిద్ధిం విందతి మానవ అనునట్లు మానవుడు జ్ఞానసిద్ధిని మోక్షసిద్ధిని తప్పక పొందగలడని గీతాచార్యులు ఘంటాపదంగా తెలుపుతున్నారు. ఈ శ్లోకమున కర్మ, భక్తి, జ్ఞానముల యొక్క సముచ్చయము తెలుపబడినది. అదెలా అంటే కర్మనాచరించుట, దాని ద్వారా భగవంతుని ఆరాధించుట, అట్లు ఆరాధించుటచే చిత్తశుద్ధి కలుగగా జ్ఞానము ఆవిర్భవించుట. కర్మయను ప్రమిదలో భక్తియను నూనె పోసి ధ్యానమనే ఒత్తిపెట్టి జ్ఞానమను జ్యోతిని వెలిగించవలెను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.